నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. ఇవాళ శాసనసభలో గవర్నర్ గారైనటువంటి శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి యొక్క ప్రసంగాన్ని కానీ మనం ఆద్యంతం చూసినట్లయితే వారి ప్రసంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగిడించుకోవటం కోసం, వారి యొక్క గత పరిపాలనని పొగుడుకోవడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలను కూడా నిందించడం కోసం మాత్రమే వారి ప్రసంగం ఆద్యంతం కూడా సాగింది అనేది ఒక్కసారి మనం గమనించాలి. వారి యొక్క ప్రసంగం కేవలం ప్రతిపక్ష పార్టీని తిట్టడానికో, ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికో వారి ఆ ప్రసంగాన్ని ఉపయోగించారు తప్ప, ఈ 5 ఏళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో, ఏ విధమైనటువంటి విధి విధానాలతోటి ముందుకు వెళుతుందో దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది, విస్మయాన్ని కూడా కలిగించింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఎక్కడా కూడా ఊసేలేనటువంటి ఈ ప్రసంగంలో పోలవరాన్ని ఎప్పటికి నిర్మిస్తారో, అసలు నిర్మిస్తారా లేదా, ప్రత్యేక హోదాకి సంబంధించి ఎలాంటి విధి విధానాలతోటి ప్రభుత్వం ముందుకు వెళుతుంది, దానికి సంబంధించి ఏ ఒక్క మాట లేదు. దానితో పాటుగా అమరావతిని నిర్మిస్తామని చెప్తున్నారు. ఎప్పటి వరకు నిర్మిస్తారు, ఎలా నిర్మిస్తారు, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించబోతున్నారు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా జరగకపోగా, కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క 2014-19 కాలంలో అద్భుతాలు జరిగినట్టుగా వారు మాట్లాడడం అనేది చాలా శోచనీయంగా మనకు కనపడుతుంది. నిజంగా ఒక గవర్నర్ గారు వచ్చారు రాష్ట్రానికి, వారు ప్రసంగిస్తున్నారంటే ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ని సాధించబోతుందో వారి మాటల్లో వినాలని చాలామంది ఆశపడతారు. కానీ వారి ఆశలన్నీ కూడా గల్లంతయ్యాయి. ఎక్కడా కూడా ఆ ప్రయత్నం చేయకపోగా కేవలం మా ప్రభుత్వాన్ని నిందించటానికి, అబద్ధాలు, అసత్యాలని వారి నోటి ద్వారా కూడా మాట్లాడించడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప ఇంకొకటి కానే కాదు. వారు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ విధంగా ఆ హామీల్ని నెరవేర్చబోతున్నారు, ఏ విధంగా ఆ హామీల్ని ప్రజలకి ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు, వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఊసేలేదు. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకొకటి వారి ప్రసంగంలో కనపడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.